కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఒక్కసారింతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధనా ఆరాధనా ఓ యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రభు నీవే నాయనని దాసులు నిలబెట్టి మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు వాక్యం చెప్పుచూ ఉండగా వినుబుద్ధిని మీరు మా నాయన మా అందరికీ మీరు కలుగు చేయమని ఈ దాసుని ఆత్మతో నింపి అభిషేకించి, అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రోజు నాయన ఎర్నిస్ట్ పాలను గూర్చి నాయన ఇదిగో తండ్రి చక్కటి వర్తమాను నాయన, పిల్లలు ఏ విధంగా పెంచాలో ఏ విధంగా పెరగాలో ప్రభువాన్ని దాసుల్లో నుంచి మీరు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మని ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో కొంత సమయాన్ని ప్రభువుకి కేటాయించి ప్రభుని మన సంతోషపరచటం అనేది అది కూడా మనకి ఆశీర్వాదం. చెప్పుకోదగిన మాటలు, వినదగిన మాటలు, విలువైన మాటలు, దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, కృప కలిగిన మాటలు, మనల్ని ఆశీర్వదించే మాటలు ఇవి. ఈ కల్పించబడిన మాటలు కాదు, మన మేలు కొరకు పలకబడినటువంటి మాటలు ఇవి. కనుక కొత్త కీర్తన అయినటువంటి కీర్తన 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో 68వ వాక్యాన్ని ఈ రాత్రి మనం చదువుకుందాం. దయాళుడవై మేలు చేయుచున్నావు. దేవుడు ఎవరని ఇక్కడ తెలియపరచబడుతుందంటే ఆయన దయాళుడు. ఆయన ఎవరంటే అందరు చెప్పండి, దయాళుడు. ఈ రోజుల్లో మనం మనుషులను గమనించుకుంటున్నప్పుడు దయ, జాలి, కనికరం ఇవేవి కూడా సమాజంలో మనుషులలో ఆయన పోలికగా ఆయన సృష్టించాడు మనల్ని. ఆయన పోలికగా సృష్టించబడినటువంటి మనల్లో అంటే మనుష్యులలో, నరులలో ఈ దయా, జాలి, కనికరం అనేది నేటి దినాల్లో మనము చూడలేకపోతున్నాం. అవునన్నుల్లో కళ్ళు చెప్పండి గట్టిగా. ప్రైజ్ అలా. ఒక్క విషయమే చెప్తాను, నేను 4 రాసుకున్నా కానీ ఒక్కటే చెప్తానని చెప్పాగా. ఒకటి మేలు ఎటువంటిది చెప్పాలి, 2 మేలు. రెండవదిగా చూడండి, మీరు హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మేలు, అధికమైన మేలు కనిపిస్తుంది. అక్కడ రెండో మేలు, అరే చెప్పరే, ఉపవాసం ఉన్నారా ఏంది? ఈ ఫాస్టింగ్ డేరా? ప్రైజ్ అలా. గట్టిగా, మీ మీద మనుషులను, పశువులను నేను అవి విస్తరిస్తాయి, అభివృద్ధి నొందుతాయి. ఇదిగో మీ స్థితి పూర్వం ఉన్నట్టు, మునుపు ఉన్నట్లు, పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేస్తాను. అదిగో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సంతోషపరచండి. మీరు కూడా సంతోషంగా ఉన్నారు కాస్త. ఆమేన్, హల్లెలూయా. రెండో మేలు ఎటువంటి మేలు? ఫస్ట్ 2 మేలు చేస్తాడు దేవుడు. అక్కడ మీకు యోబును కూడా చూపించాలి, టైం లేదు. అందుతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను అది మీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. గట్టిగా చప్పట్లు కొట్టుకోవచ్చుగా. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో
దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను ఇహలో శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ 7 years మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక బాధపడతా ఉన్నారు. వరొచ్చి అయ్యా 7 సంవత్సరాలు మ్యారేజ్ అయింది కానీ పిల్లలు కలగట్లేదయ్యా అని ప్రార్థన చేయించారు. ఆమె చేపిస్తే మీకేం చెబుతున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఇద్దరిని కవ్వాల పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా 5 సంవత్సరాల్లో 4 పిల్లలను కన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మేము ఇక మాకు పిల్లలు పుట్టరు అనుకున్నాం అయ్యగారు అండి. నువ్వు అనుకుంటే అలాగా, దేవుడు అనుకోవాలగా. ప్రైజ్లా. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని, మనల్ని అందరినీ, కూడి వచ్చిన వారందరినీ ప్రభు దీవించును గాక, మేలు చేయును గాక. ఏ మేలు మీ కుటుంబాలలో ఆగిపోయాయి అవన్నీ కూడా యేసు నామములో జరుగుతూ ఉన్నాయి. ఆ మేలులు కలగబోతూ ఉన్నాయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఈ రాత్రి వాక్యములో నుండి కొన్ని నిమిషాలు మాతో మాట్లాడారు. అందుకొరకు స్తోత్రం. మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు నాయన. ఈ రాత్రి మేలు చేసే దేవుడు అని మీరు మాతో మాట్లాడుతూ, వ్యాపారంలో మేలు కలుగును గాక, వారి చేతి పనుల్లో మేలు కలుగును గాక. మీరు మయం పొందండి. ఇదిగో తట్టు నర్సి అంకుల్ని బట్టి, పద్మాంటిని బట్టి స్తోత్ర. వారిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన కుమారుడు ఆంజనేయులను బట్టి మీకు స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడా మీ స్తోత్ర. ఈ సమయంలో ఆంజనేయులను అలాగనే మహిమను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ఎర్నిస్ట్ పాల్ని బట్టి స్తోత్రం. నీ కుమారుని యొక్క ఈ ఫస్ట్ బర్త్డే విషయంలో ఈ కేకు నీ కుమారుని కొరకు కట్ చేస్తూ ఉండగా ఆశీర్వదించండి. ఈ కేకును పరిశుద్ధపరచండి. ప్రతి దోషము తొలగించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోండి. ఇటువంటి కేక్స్ ఎన్నెన్నో కట్ చేసుకోవడానికి అనేకమైన సంవత్సరములు అనుగ్రహించి దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కేక్ కట్ చేస్తున్న బిడ్డలందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము
లెక్కించలే